సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేయవచ్చు. నెలకు 500 రూపాయలు పొదుపు చేయడం ద్వారా 15 సంవత్సరాల్లో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో నెలకు 500 లేదా 1000 రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా 21 సంవత్సరాల తర్వాత లక్షల్లో రిటర్న్స్ పొందవచ్చు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బును పొదుపు చేయలేరు. అందుకే మంత్ ఎండ్ వచ్చేసరికి చిన్న చిన్న అప్పులు చేయడం, ఏదైనా పెద్ద అవసరమో ఆపదో వస్తే పెద్ద మొత్తంలో అప్పులు చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ పొదుపు చేస్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ పొదుపు చిన్న మొత్తంలో అయినా సరే ఖచ్చితంగా అవసరానికి అక్కరకు వస్తుంది. పెద్దగా ఏం అవసరం లేదు. చాలా మందికి రోజు టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంట్లో తాగినా కూడా బయటకు వెళ్లిన సమయంలోనో ఆఫీస్ నుంచో అలా కాసేపు బయటకు వెళ్తేనో బయట టీ షాపుల్లో కూడా తాగుతూ ఉంటారు. ఈ రోజుల్లో చిన్న చిన్న బడ్డీ కొట్లలో కూడా టీ మినిమం 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉంది. సరే, యావరేజ్ గా ఓ 15 రూపాయలు అనుకోండి. రోజుకు ఒకసారి బయట టీ తాగేవారు నెలకి 450 రూపాయలు అవుతుంది. దానికి ఇంకో 50 రూపాయలు కలిపి ఆ డబ్బును పొదుపు చేస్తే చాలు 3 లక్షల రూపాయలు తిరిగి పొందవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ గురించి వినే ఉంటారు. ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఇందులో నెలకు కేవలం 500 రూపాయల పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ సమయం 21 ఏళ్లు ఉంటుంది. అయితే అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక చదువు కోసం కొంత మొత్తంలో డబ్బు తీసుకోవచ్చు. పూర్తి మొత్తం తీసుకోవాలంటే మాత్రం 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిందే. సుకన్య సమృద్ధి పాలసీ కింద పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ లో ఖాతా తెరవచ్చు. దీనికి అమ్మాయి జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, పాన్ కార్డ్ అవసరం. ఇందులో మీరు నెలకు 500 రూపాయలు పెట్టుబడి పెడుతూ 15 ఏళ్లు కొనసాగిస్తే 90,000 రూపాయలు జమ అవుతుంది. దీనిపై 1,87,103 రూపాయల వడ్డీ లభిస్తుంది. పథకం మెచ్యూరిటీ అనంతరం మీకు 2,77,103 రూపాయలు లభిస్తుంది. ఇలా మీరు వడ్డీ రూపంలోనే ఏకంగా సుమారు 2 లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పథకంలో నెలకు 1000 రూపాయలు పెడితే 15 ఏళ్లలో 1.8 లక్షల జమ అవుతుంది. దానిపై 3,74,206 రూపాయల వడ్డీ, మొత్తం 5,54,206 రూపాయలు వస్తుంది. ఈ పథకంలో ఏటా కనీసం 250 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడులు పెడుతూ ఉండవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలకు ఈ ఖాతాలు తెరవచ్చు. కవలలు ఉంటే ఎక్కువ ఖాతాలు తెరవచ్చు. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.